ఇంకొక హౌస్ కూడా ఉంది. దానికి సంబంధించి సైట్ నెంబర్స్ ఒక్క నిమిషం. దానికి సంబంధించి సైట్ నెంబర్స్ 115 and 116, అది కూడా 909/1B సర్వే నెంబర్, సైట్ నెంబర్ 115 and 116. ఇది వచ్చి హౌస్కి సంబంధించింది. దీనికి సంబంధించి డాక్యుమెంట్ ప్రూఫ్ కూడా, డాక్యుమెంట్ నెంబర్ కూడా చెప్తాను. 33,320 2012లో వాళ్ళ మిస్సెస్ పేరు మీద గిఫ్ట్ డీడ్ చేశాడు. దాన్ని ఎత్తకేసి మరి APSFC బ్యాంకు లోన్కి అప్లై చేశాడు, లోన్ తీసుకున్నాడు. మరి అదే సైట్స్ని సర్వే నెంబర్ మార్చి 902/2 పెట్టి డివి కృష్ణారెడ్డి, ఆయన పేరే కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి పేరు మీద మరీ రిజిస్ట్రేషన్ చేశాడు. దాన్ని తీసుకెళ్ళి ICICI బ్యాంకులో మార్టిగేజ్ పెట్టి డబ్బులు తీసుకొని ఈరోజు అతను ఏ విధంగా బ్యాంకును మోసం చేశాడో ఒకసారి ఆలోచించండి. ఈ మధ్య ఎలక్షన్స్ వస్తున్నాయని ఆ 2 డీడు బ్యాంకు డబల్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, వాటిని మరి ఒకటి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే మరి ఎలక్షన్స్కి ఇబ్బంది వస్తుందని మార్చిన మాట వాస్తవం. అంటే బ్యాంకుని ఏ విధంగా మోసం చేస్తాడో ఒక్కసారి అర్థం చేసుకోవడానికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ఒక పక్క బ్యాంకుని మోసం చేశాడు. అదేవిధంగా రైల్వే ట్రాక్ పక్కన ఆయన లేఅవుట్ వేస్తున్నాడు. రైల్వే ట్రాక్ అడ్జసెంట్ రైల్వే ట్రాక్ పక్కన అదే 909/1B, 902/2 అండ్ 909/B వీటిలో సైట్స్ వేశాడు. ఆ సైట్స్ని కూడా రైల్వే ట్రాక్ పక్కన ఉన్నవి డిఫరెంట్ పర్సన్స్కి అమ్మేసి మరి ఆ సైట్స్నే మరి డబుల్ రిజిస్ట్రేషన్ ఆయన పేరు మీద చేసుకొని వాటిని మరి అతని బ్యాంకుకి పెట్టి మార్టిగేజ్ చేసిన మాట వాస్తవం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మాట్లాడున్నాయి. అదే కాకుండా ఈరోజు చెంగాగమ్మ గుడి, దానికి సంబంధించి చెంగాగమ్మ గుడి ఇక్కడ 15 ఎకరాలు వేవటేశాడు. అది నదీ ప్రాంతం, అది ఆ బండ్ మీద వేసాడు. అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారం నదీ తీర ప్రాంతం కావచ్చు, సముద్ర తీరం కావచ్చు, కొంత డిస్టెన్స్ ఇన్ని సముద్రం పక్కన అయితే 1/2 కిలోమీటర్ అంతా ఉంటుంది. ఆ విధంగా వదిలేసి ఏదైనా వేఅవుట్స్ చేయాలి. కానీ అతను ఆనుకొని వేసేసి అది రిజిస్ట్రేషన్ డిఫరెంట్ పర్సన్స్ చేయడం వల్ల వారు ఈరోజు ఇబ్బంది ఎదుర్కొంటా ఇబ్బంది పడుతున్నారని కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా చెంగాగమ్మ గుడికి సంబంధించి సర్వే నెంబర్ 59 దాంట్లో సర్వే నెంబర్ 59/1 to సర్వే నెంబర్ 59/17 15 acres వేవటేశాడు. దాని పక్కన 61 cents గుడిది ప్రైమ్ ప్రాపర్టీ, కోర్టు వాల్యూ ఉండే ప్రాపర్టీస్ని అది అప్లై చేసుకున్నాడు. ఏది రోడ్డు కోసం కావాలని అప్లై చేసుకున్నాడు. కానీ అది సైట్స్ వేసేసి ఆ సైట్స్ని ఎత్తుకొని మరి మార్టిగేజ్ పెట్టి బ్యాంకుని మోసం చేసిన చరిత్ర కావ్య కృష్ణారెడ్డి. అందుకే కలెక్టర్గా ఆదేశాలు క్లియర్గా ఇచ్చాడు, దాన్ని డెమాలిషన్ చేయమని. ఆ సైట్స్ ఏవైతే చేస్తున్నాడో అవన్నీ డెమాలిషన్ చేసేసి కాంపౌండ్ ఆ సైట్స్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని కూడా నోటీసులు ఇస్తున్నాడు. ఆ నోటీస్ కాపీస్ కూడా మా కాడ ఉన్నాయి. అంటే ఇంటిని వదలడు, బడుగుని వదలడు, అదేవిధంగా బ్యాంకుని ఈరోజు అన్నింటినీ చీటింగ్ చేస్తున్న వ్యక్తి. ఇంకపోతే మీ అందరికీ తెలిసిన విషయం, ఈరోజు ఎక్కడైతే జగనన్న లేఅవుట్ మనం ఎక్కడైతే జగనన్న లేఅవుట్ ఇచ్చామో ఆనాడు తెలుగుదేశం నాయకుడు కావాలని నా మీద బోధ జరిగేదానికి ఎకగా 13 లక్షలు ఉంటే ఎమ్మెల్యే గారు వాటిని 50 లక్షలకి 35 లక్షలకి రైతాంగానికి ఇప్పించాడు, దాంట్లో కమిషన్ కొట్టాడు అని చెప్పేవి నా మీద బోధ జరిగే కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే కొంచెం ఎంతైనా కూడా ఈరోజు ఎలక్షన్స్కి ముందు ఇది కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియాలా, అందుకని ప్రతి ఒక్కటి కూడా మీకు విశదంగా చెప్తున్నాను. వ్యక్తులు ఎవరు, ఎటువంటి వారు, కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచించండి అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మీ ముందు ఉంచుతున్నాను వాస్తవాలు. ఎందుకంటే నేను గతంలో నా మీద చేసిన ఆరోపణలు భూ కబ్జా చేసామని పెట్టుకుంటూ మా కొడుకు పేరు మీద 15 ఎకరాలు నేను కొనుక్కుంటే అది గవర్నమెంట్ ల్యాండు, రైతాంగం ల్యాండు, అది ఇదని అన్నీ మొత్తం ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంటు నెల్లూరులో నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఆంధ్ర ABNలో టీవీలో
అదే ఆంధ్రజ్యోతిలో విషపకాలతో రాసావో, నా మీద ప్రచారం చేసావో, మా కొడుకు మీద ప్రచారం చేసావో, దానికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా నేను ఆ రోజు ఇవ్వటం జరిగింది నెల్లూరులో. ఆ రోజు నేను ఛాలెంజ్ కూడా చేశాను. నా ఛాలెంజ్ని స్వీకరించానని చెప్పాను. అది రాధాకృష్ణకి డైరెక్ట్గా చేశాను. నువ్వు మగోడు అయితే అమ్మ పుట్టుంటే నా డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తున్నాను, మీరు దాంట్లో ఒక సెంటు భూమి కానీ నేను కబ్జా చేస్తున్నా, ఏదైనా మిస్టేక్ ఉన్నా నేను ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయను అని చెప్పాను. కానీ ఎప్పుడు ముందుగా ఈరోజు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్తున్నాను, నేను చెప్పినవి ఇవి వీటిలో నిజం కాకపోతే గమ్మని చెప్పండి, బహిరంగ చర్చకి నేను సిద్ధం. అంటే ఈరోజు సో అతను పాపాలు చేశాడు, తప్పకుండా అతను జైలు కూడా పోతాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఆనాడు ఆయన ఏ విధంగా ఒక సామాన్య టీచర్ ఉండి ఈ మైనింగ్ ద్వారా అక్కమావి చేయడం సాగించాడు, అప్పటి నుంచి డబ్బు సంపాదించడం స్టార్ట్ చేశాడు. అతనికి ఇక్కడ తిరిగి ఎవ్వగా ఉండకూడదు, ఏ ఒక్కరిని ఇక్కడ కానియలేదు. ఎవరైనా మైనింగ్ స్టార్ట్ చేస్తే వాడిని బెదిరించేవాడు, ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజని భయపెట్టేవాడు. ఆయన సుబ్బారావు అనే ఒక వ్యక్తి అతని మీద 2010 నుంచే అతను కంప్లైంట్ ఇస్తా వస్తూ ఉన్నాడు. అతన్ని సంపాదన చేశాడు, అతన్ని భయపెట్టాడు, అతను ప్రెస్లో కూడా వచ్చి మాట్లాడాడు, ఇవన్నీ కూడా చేస్తున్నాడు. కానీ అతనికి భయపడి చాలామంది రాలేదు. ఇప్పుడు అందరూ చాలామంది బయటకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పోతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఎందుకు ఇవ్వలేదు? అతనికి డబ్బు ఉంది, అక్రమంగా సంపాదించిన 400 కోట్ల రూపాయల డబ్బు ఉంది. ఆ అక్రమ డబ్బుతోటి ఎలక్షన్ చేస్తానని చెప్పినా కూడా అతని మీద నమ్మకం లేదు, అతను కరెక్ట్ కాదు, సరైన క్యారెక్టర్ కాదు అని చెప్పి అతనికి అయ్యో నాకు 3 సార్లు ఎందుకు ఇచ్చాడు? ఆయన తెలుసు సీఎం గారికి నా మీద నమ్మకము, నేను ఏ విధంగా ఉంటాను అవన్నీ కూడా తెలుసు కాబట్టి నాకు ఇచ్చాడు. కావలిలో వయసు నాయకులు కదా మెయిన్ నాయకులంతా మా దాంట్లో చేస్తున్నారు. సో వయసు ఓటు బ్యాంక్ ఎవరు పోయావబ్బా? మెయిన్ ఎవరు పోయావు? శ్రీరామ్మారెడ్డి నాయకుడు ఎట్ అవుతాడబ్బా? శ్రీరామ్మారెడ్డి నాయకుడు కాదు. ఎందుకంటే ఆయన మన బృందావన కాలనీలో చాలా చక్కగా ఒక గుడి, దానికి సంబంధించిన కోనేరు, అదే చక్కగా ఆ కాలనీని మెయింటెనెన్స్ చేస్తా ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి మేము రాజకీయంగా ఆయన్ని వాడుకోలేదు. ఆయన ద్వారా మన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి మనం ఏదైనా మంచి చేయొచ్చు, ఆ గుడిని అభివృద్ధి చేయొచ్చు అనే ఒక నమ్మకంతో మాగాధనని మేము ఆ గుడికి చైర్మన్గా నియమించాలని నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు మా ఆగే వయసు సోదరు అందరిని కూడా అడిగాను. అందరు కూడా చాలా చక్కగా చేస్తారు, నీవు చెప్పింది కరెక్టు, తప్పకుండా ఇవ్వండి అని చెప్తే నేను అన్నకి ఇచ్చాను. ఆయన చాలా చక్కగా చేశాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మేము కూడా చాలా సంతోషం. ఎందుకంటే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి ఆదాయము గతంలో తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా 50 లక్షల రూపాయలు చూపించేవారు, 1 పైసా డిపాజిట్ ఉండేది కాదు. మేము తీసుకున్నాక ఆ గుడి యొక్క ఆదాయము దాటింది, బాగా 1 కోటి పైగా దాటింది. ఈరోజు 2-3 కోట్లు డిపాజిట్ కూడా ఆ గుడికి మన మాగాధన గారి ఆధ్వర్యంలో చేయటం జరిగింది. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా చేశాము. అదేవిధంగా ఆలయానికి సంబంధించి కోనేరు స్టార్ట్ చేశాము. అదేవిధంగా మా చుట్టూ వాటిని గోపురాలు శాంక్షన్ చేయించాం టీటీడీ ద్వారా. ఇవన్నీ చేసి కాకపోతే మేము అనుకున్నంత డొనేషన్స్ ఆ కోనేటికి రాలేదు. కొంతవరకు నేను కానీ మా ఫ్రెండ్స్ యూఎస్ ఉండేవి కానీ, అదేవిధంగా ఇక్కడ లోకల్గా కొంతమంది ఇచ్చినవి వాటికి కోనేటిని ఒక స్టేజ్కి అయితే తెచ్చాము. ఓకే, అన్నీ కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. కానీ ఒకసారి స్టార్ట్ చేసామంటే అది ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోద్ది, దాంట్లో డౌటే లేదు. కాకపోతే ఆయన ఉండంగా
అది కంప్లీట్ చేసి ఉంటే బాగుండేదని నాకు కూడా అనిపించింది. కాకపోతే నేను మూడోసారి కూడా రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది తప్పకుండా అన్న ఎక్కడైతే ఆగిందో దాన్ని కంప్లీట్ చేయాలి, నీ చేతి మీదుగా కంప్లీట్ చేయించాలన్నా అది నా కోరికన్నా అని నేను అన్నకు కూడా చెప్పాను. ఎందుకనో మొత్తానికి సడన్ డెసిషన్ తీసుకొని ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడం నాకైతే చాలా బాధేసింది. ఎందుకంటే నేను నమ్మి ఇంత మంచి కార్యక్రమాన్ని అన్నకి అప్పచెప్పటం ఆయన చాలా చక్కగా చేశాడు. చక్కగా చేసి సడన్గా ఆయనకి ఎందుకు ఆ వెంకటేశ్వర స్వామి అటువంటి బుద్ధి ప్రసాదించడం ఏమో తెలియదు, కానీ రాజకీయాలకు పోవటం నాకు కొద్దిగా బాధేసింది. ఆయన న్యూట్రల్గా ఉండి గుడిది అది కంప్లీట్ చేస్తుంటే నేను చాలా సంతోషపడేవాడిని. అయినా ఓకే, నో ప్రాబ్లం. ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన పోయినా కూడా ఈరోజు తెలుగుదేశం పోయింది, మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ముఖ్యం వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు మేము చెప్పుకుంటే మాకు యాదగిరి ఉన్నారు, స్టేట్ వాణిజ్య విభాగం డైరెక్టర్గా మిస్సెస్ని ఇచ్చడం, అలాగే మన రామకృష్ణ మామిడి రామకృష్ణ గారు ఉన్నారు, ఈరోజు ఆదివాసీ సంఘం అధ్యక్షుడు, జిల్లా పట్టణ అధ్యక్షుడు ఆయన మా సైడే ఉన్నాడు. అదే స్వర్ణకార సంఘం అధ్యక్షుడు రమేష్ గారు మా సైడే ఉన్నారు. అదేవిధంగా కిషోర్ వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ విధంగా అనేక పదవులు మాకు వైశ్య సోదరులకంతా ఇస్తున్నాం, వారికి ప్రాముఖ్యత ఇస్తున్నాం. అదే ఫ్లోగేడర్గా మా కనమ ఇప్పుడు నారాయణ గతంలో పనిచేస్తున్నారు. అంటే ఈరోజు వైశ్య సోదరులు మాకు చాలామంది ఉన్నారు. ఒక శ్రీరామ్ మాగాది గారు ఈ విధంగా డెసిషన్ తీసుకోవడం నాకు ఒక విధంగా చాలా బాధ అనిపించింది. అయినా కూడా ఈరోజు మేము బాధపడడం లేదు. మాకు వైశ్య సామాజిక వర్గం ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. ఎందుకంటే వారు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోవాలా, వారికి ఎప్పుడు కూడా అండగా ఉండగా అని చెప్పి నేను ఎప్పుడు కూడా వారికి ఎప్పుడు వచ్చినా కూడా నేను వారిని గౌరవిస్తాను. వారు కూడా నాతో అదేవిధంగా సోదరభావంతో నన్ను మా వైశ్య సోదరులు కావచ్చు, మా అక్క చెల్లెమ్మలు కావచ్చు అంతా కూడా చాలా చక్కగా చూసుకుంటారు. కాకపోతే ఆయన తీసుకున్న డెసిషన్ను చాలామంది కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు ఈ వయసు ఆయన ఆ విధంగా చేశాడనేది చాలామంది బాధపడుతూ నాకు కూడా ఫోన్ చేశారు. కానీ ఆయన సొంత నిర్ణయం కాబట్టి మేము ఏమి చేయకపోతున్నాం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మైనింగ్ సంగతికి వస్తే మైనింగ్ ఆయనకి 7 ఎకరాల భూమి మైనింగ్ వీధికి గతంలో ఇవ్వటం జరిగింది. కానీ ఆ మైనింగ్ భూమిలో అతను మైనింగ్ తవ్వకుండా ఆయనకు సంబంధించిన పెట్రోల్ బంక్ కావచ్చు, పార్కింగ్ స్థలాలు కావచ్చు, అదేవిధంగా క్రషర్ కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుకున్న మాట వాస్తవం. కానీ ఆయన మైనింగ్ చేయాల్సింది ఆ భూమిలో, కానీ అది చేయకుండా పక్కనున్న దాదాపు 150 ఎకరాలు అక్కడ ఆక్యుపై చేసి ప్రభుత్వ భూమిని దాదాపు 200 అడుగులు డెప్త్ దానికి తవ్వేసి ఆ మెటల్ అక్కడ అధికారులను మేనేజ్ చేసుకొని ఈ కావలి ప్రాంతంలో ఏది కావాలన్నా, ఏ రోడ్డు వేయాలన్నా, ఏ డ్రైన్ వేయాలన్నా, ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా దానికి సంబంధించిన మెటల్ కంపల్సరీగా అతని కాడే కొనే విధంగా జీవో పాస్ చేయించుకొని గత 10 సంవత్సరాల నుంచి అతను అక్రమంగా మైనింగ్ చేసిన మాట వాస్తవం. దానికి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ ప్రతి ఒక్కటి ఉంది. దాని మీద మైనింగ్ డిపార్ట్మెంట్ రైడ్ చేస్తే అది నాకు సంబంధం లేదని వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని బలి చేసిన మాట వాస్తవం అని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. కాబట్టి ఆ వ్యక్తి కూడా వచ్చి మీకు ప్రూఫ్ ఇస్తాడని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు 150 ఎకరాలు మైనింగ్ చేసి ఆ మైనింగ్కి నాకు సంబంధం లేదని చెప్పి ఒక లెటర్ ఆ పోలీస్ స్టేషన్లో ఇవ్వటం జరిగింది. ఆ లెటర్ కాపీ కూడా మా కాడ ఉంది. అదేవిధంగా వాళ్ళు ఏం చేశారంటే మైనింగ్ డిపార్ట్మెంట్ ఓకే నువ్వు చేయలేదు, నువ్వు చేయనప్పుడు నీకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్స్ కావాలని చెప్పి వాళ్ళు ఎస్సీ ఆఫీస్కి అప్లై చేసి ఆ ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్నీ తీసుకుంటే మెటల్ కావాలంటే 20 mm 40 mm కావాలంటే క్రషింగ్ చేయాలి. ఆ క్రషింగ్ చేసడానికి ఎలక్ట్రికల్ మోటార్స్ మీటర్స్ అవన్నీ పనిచేస్తాయి. చేసినప్పుడు దానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్ గురుగాఘవేంద్ర కంపెనీ మీద దాదాపు 26 లక్షల యూనిట్లు కాల్చి ఉన్నాడు. దానికి సంబంధించి ఆ యూనిట్స్ని బేస్ చేసుకొని క్వాంటిటీ ఎత్తితే దాదాపు కొన్ని లక్షల టన్నుల మెటీరియల్ ఆయన రైల్వే ట్రాక్లకు కావచ్చు, కాబోలు నియోజకవర్గంలో ఉన్న హౌసెస్కి కావచ్చు, రోడ్లకు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్కి కావచ్చు, వీటన్నిటికి కూడా అక్రమంగా తగ్గించి గవర్నమెంట్ని మోసం చేసి ఉన్నాడు. కాబట్టే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతని మీద అది బేస్ చేసుకొని దాదాపు విత్ పెనాల్టీ 142 కోట్ల రూపాయలు పెనాల్టీ విధిస్తే దాన్ని కట్టకుండా కోర్టులో స్టే తెచ్చుకొని నేను శ్రీరామచంద్రుడు నా మీద కేసు లేవని చెప్పే వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి.
అంతేకాదు ఆ మైనింగ్ చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ బ్లాస్టింగ్ చేసినప్పుడు ఆ ఇల్లుని కూడా క్రాక్స్ వచ్చేసి ఆ ఇల్లు పగులు వచ్చేసి లీక్ అవుతా ఉంటే వాళ్ళంతా పోయి అడిగితే వాళ్ళని మేము రౌడీలతో బెదిరించి చంపేస్తామని చెప్పి బెదిరించిన మాట వాస్తవం అని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఎందుకంటే సుబ్బారావు అనే వ్యక్తి డైరెక్ట్గా ప్రెస్ మీట్ ఉదయగిరిలో పెట్టాడు, కావలో పెట్టాడు. గతంలో ఇప్పుడు కాదు, గత 5 సంవత్సరాల నుంచి అతను పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆ ఎస్సీకి తరపున బీసీకి తరపున పోరాటం చేస్తుంటే వాళ్ళని రాజులతో చంపేస్తామని కూడా బెదిరించిన మాట వాస్తవం. అతను స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పిన మాట వాస్తవం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు ఆయన రాజుల కింద ఎంతమంది చనిపోయారో ఒక్కసారి మీరు రికార్డ్స్ పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. ఆ కుటుంబానికి ఏ విధమైన సాయం అందజేయలేదు. ఈరోజు అటువంటి అకృత్యాలు చేసిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అంతేకాదు అది 142 కోట్లు ఒక బ్లాస్టింగ్ చేసి క్రషింగ్ చేసిన మెటీరియల్ బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్, అంటే మొత్తం ఎలక్ట్రిసిటీలో ఎన్ని యూనిట్స్ కాల్చాడు దాన్ని బేస్ చేసుకునేసిన పెనాల్టీ అది. అది కాకుండా రామాయపట్నం పోర్టుకి బ్లాస్టింగ్ చేస్తారు. మైన్లో బ్లాస్టింగ్ చేస్తే పెద్ద పెద్ద గాలు కావాలి సముద్రంలో పూడ్చేదానికి. దానికి సంబంధించి దాదాపు రామాయపట్నం పోర్టుకే 50 కోట్ల రూపాయలు మెటీరియల్ తోగి డ్యూ తీసుకున్న వ్యక్తి కావ్యకృష్ణ అండి. అది కాకుండా ఫిషింగ్ హార్బర్ ఆయన కాంట్రాక్ట్ చేస్తున్నాడు, సబ్ కాంట్రాక్టర్. ఈరోజు ఆ ఫిషింగ్ హార్బర్కి దాదాపు 380 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ అయితే దాంట్లో 150 కోట్ల రూపాయలు ఒక బ్లాస్టింగ్ మెటీరియల్కే ఈరోజు బిల్ పే చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ 150 కోట్ల మెటీరియల్ కూడా అక్కడ తోయాడు. దానికి కరెంట్ ఏం అవసరం లేదు. అది కూడా ఆయన చేసిన ఈ ఎగ్గొట్టిన సీనగిరి పన్నులో అది కూడా ఉంది. దీనంతటికి సంబంధించి దాదాపు 400 కోట్ల రూపాయలు ఈరోజు కావ్య కృష్ణారెడ్డి దోచుకున్నాడు అనేది కూడా ప్రజలు కావాలి నేర్చుకోక ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాం. అటువంటి అక్రమాలు చేసిన వ్యక్తి ఈరోజు నేను శ్రీరామచంద్రుడిని, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈరోజు 7 కేసులు ఉన్నాయి. సుధాకర్ గారి మీద 8 కేసులు ఉన్నాయి. నా మీద 7 కేసులు ఉన్నాయి. నిజం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నా మీద ఉన్న కేసులు కూడా నేను చెప్తాను. 2019లో 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ టైంలో కావాలని రెక్కల కేసు ఒకటి పెట్టి దాన్ని 2 సంవత్సరాల తర్వాత నన్ను ముద్దాయిగా చేశారు. 6 కేసులు నా మీద పెట్టారు. ఇది బీదా రవిచంద్ర చేసిన పని అని కూడా నేను తెలియజేస్తాను. నేను మాట్లాడిన బీదా మస్తానగా ఉన్నతో మాట్లాడాను. నవ్వుతా ఉన్నాడు, మా తమ్ముడు పెట్టిస్తే నేనేం చేసేదని. ఇంకొక కేసు ఎలక్షన్ ఎన్నికల ప్రచార సందర్భంగా మన రైల్వే రోడ్లో మన నారాయణ వార్డులో గీతా మందిరంలో పోయి టెంకాయ కొట్టేసి మేము దేవుని దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే ఎవరో తెలుసో తెలియక కండవాయసుకొస్తే ఆ కేసుని కావాలని నా మీద పెట్టి ఈరోజు 7వ కేసుగా నన్ను పెట్టడం జరిగింది. అంటే ఈరోజు రెండు కూడా కావాలని వాంటెడ్ కేసు, అనవసరంగా నా మీద పెట్టిన కేసు. ఇది ప్రజలు గమనించాలి. అంతేగాని నేనేదో చెంగారమ్మ గుడి ఆక్యుపై చేసి అమ్ముకొని బ్యాంకులో కుదవ పెట్టలేదు. ఏదో ఒకే ఇంటి సర్వే నంబరు, ఆఫీస్ సర్వే నంబరు మార్చేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేయించేసి బ్యాంకుని మోసం చేయలేదు. అదేవిధంగా రైల్వే ట్రాక్ పక్కన సైట్ చేసి అమ్మేసి మళ్ళీ వాటిని తీసుకొని బ్యాంకుకి మార్టిగేజ్ పెట్టి మోసం చేసిన వ్యక్తి కాదు. అదేవిధంగా మైనింగ్లో 400 కోట్లు మోసం చేసిన వ్యక్తిని కాదు. అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ స్థలాలు ఆక్యుపై చేసి ఆ కాంపౌండ్ని ఎస్సీగా వచ్చి పగ కొడితే అటువంటి ఆక్రమణదారుని నేను కాదు. ఈరోజు ఇన్ని అక్రమాలు చేసిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది ప్రజలకి తెలియాలి. ఎందుకంటే ఈరోజు బాధతో చెప్తున్నాను, ఈ రోజు దాకా నేను ఎక్కువ మాట్లాడాను. ఒక్కటి ఆలోచించండి, కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి 2019లో తెలుగుదేశం పార్టీ టికెట్ ట్రై చేశాడు. ఎప్పుడు వచ్చాడు? ఎలక్షన్స్ 3 నెలలు ఉండగా కావ్య కృష్ణారెడ్డి ఈ అమౌంట్ అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి టికెట్ తెచ్చుకోవాలని ఆనాడు తెలుగుదేశంలో ట్రై చేసి ఆ టికెట్ ఇవ్వకపోతే వైఎస్ఆర్సీపీలో చిట్ట చివరిగా వచ్చి జాయిన్ అయిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి. అది కూడా ఆదాయ ప్రభాకర్ రెడ్డితో కలిసి జాయిన్ అయ్యాడు. అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వైసీపీలో కామ్గా ఉన్నాడు. దానికి ముందు 3 నెలల ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు
ట్రస్ట్ అని ఒకటి క్రియేట్ చేసి ఒక బ్యాగు చిన్న పిల్లకాయలకి, అదేవిధంగా మంచాలు పెరిగైన వాళ్ళకి అటువంటివి ఇస్తూ 3 నెలలు కాలం గడిపిన మాట వాస్తవం. తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా కావ్య చారిటబుల్ ట్రస్ట్ అనేది కనిపించలేదు. కోవిడ్ టైంలో కనిపించలేదు. ఎక్కడ కూడా కావలి నియోజకవర్గంలో కానీ ఉదయగిరి నియోజకవర్గంలో కానీ ఆ చారిటబుల్ ట్రస్ట్ సేవలు కానీ ఆయన సేవలు కానీ ఎక్కడ కూడా జరగలేదు. ఇది అక్కడ గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశంలో టిక్కెట్ తెచ్చుకొని ఈరోజు లేనిపోని నిందగా మా మీద వేస్తూ ఏ విధంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడో మీ అందరికీ కూడా తెలుసు. మేము ప్రచారానికి పోతే మేము చేసిన అభివృద్ధి, మా నాయకుడు చేసిన సంక్షేమ పథకాలు, కోవిడ్ టైంలో మేము ఏ విధంగా పేద ప్రజల కోసం కష్టపడ్డాము, మాతో పాటు మా నాయకులు కావచ్చు, మా వాలంటీర్స్ కావచ్చు, మా సచివాలయ సిబ్బంది కావచ్చు, అందరూ కూడా ఏ విధంగా కష్టపడ్డారు. ఆనాడు టీచర్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, అందరూ కూడా ఏ విధంగా కష్టపడ్డారు. కానీ ఎక్కడైనా సరే కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి కోవిడ్ టైంలో కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఎవరైనా ఎక్కడైనా పార్టిసిపేట్ చేశారా అని ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. నేను గర్వంగా చెప్తున్నాను, మా కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము కలిసి కోవిడ్ సమయంలో మా వాలంటీర్స్తో కలిసి, సచివాలయ సిబ్బందితో కలిసి, మున్సిపాలిటీ అధికారులతో కలిసి, ఆర్డీఓ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి, ముఖ్యంగా మా వైశ్య సామాజిక వర్గం అందరం కూడా కలిసికట్టుగా వారితో పాటు డాక్టర్స్, టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు కలిసి సహాయ సహకారాలు పాల్గొన్నారు. అది గమనించుకోవాలి కావలి నియోజకవర్గ ప్రజలు. ఇది వాస్తవం. ఈ వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం కావలి నియోజకవర్గ ప్రజలకి ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అభివృద్ధి చేయాలి, పరిస్థితికి అనుగుణంగా ఉండాలని చెప్పి దానికి సంబంధించి ఎస్టిమేషన్ అంతా ఇచ్చి కాంట్రాక్టర్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. 2 సైడ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆలోచించాలి. ఈరోజు మీరు ఎంతో నమ్మకం పెట్టుకొని కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు అని మీరు నమ్మకం పెట్టుకొని ఉండబట్టే రెండోసారి నన్ను గతంలో 2014లో మనకి అనేక అవాంతరాలు తెలుగుదేశం ప్రభుత్వం కల్పించినా కూడా 2019లో నన్ను గెలిపించారు కాబట్టి తప్పకుండా మీకు మంచి చేయాలా, మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి మనకి ఒక చక్కటి అవకాశం ఇచ్చాడని నా వంతు కార్యక్రమం నేను ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే రామాయపట్నం పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ స్టోన్ వేయించిన 1.25 సంవత్సరానికి ఒక బెత్ రెడీ అయిందంటే నిజంగా ఆ పనులు ఒక వరల్డ్ రికార్డు టైంలో చేసిన విధంగా చేశారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు జబర్దైన ఫిషింగ్ హార్బర్ ఈరోజు ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయిపోయి ఈరోజు మత్స్యకారులకి దాన్ని అంకితం చేసే దిశగా కూడా ఈరోజు చేయడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ 2 ప్రాజెక్ట్స్ కావలి పట్టణానికి తయమానికం. కావలి పట్టణం ఏదైతే బ్రహ్మంగా చెప్పారో కావలి కనకపట్నం అనే దానికి ఈ 2 ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అవి మొత్తం కూడా కంప్లీట్ చేసి అందుబాటులోకి వస్తే కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందుద్ది, కావలి పట్టణం కనకపట్నంగా మారద్దని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు కావలి ట్రంక్ రోడ్డు ఈరోజు అర్ధాంతరంగా కొంత డ్రైనేజీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని కాంక్రీట్ రోడ్డుగా రూపుదాల్చే టైంలో ఈ క్వారీకి సంబంధించి కొన్ని పనులు సీజ్ చేయడం వల్ల, కొన్ని క్వారీలు సీజ్ చేయడం వల్ల మెటల్ అందుబాటులో లేకపోవడం వల్ల వారికి మెటల్ చీమకుర్తి నుంచి తీసుకురావాల్సిన కారణంగా గిట్టుబాటు జరగక టెండర్స్ రద్దు కాబట్టి
మగా టెండర్స్ చేసేదానికి ప్రపోజల్స్ అని ఇక్కడ పంపించడం జరిగింది. దీనంతటికీ కారణం కూడా ముఖ్యంగా ఇప్పటి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డి అనేది కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం మన కావలి రైతాంగం కోసం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావలి చెరువుని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా మార్చేదానికి కావచ్చు, అదేవిధంగా అల్లూరు ట్యాంక్ని ఈరోజు మన రైతాంగానికి ఎక్కడ కూడా ఒక ఎకరా కూడా ఎండకూడదు అని కావలి చెరువుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసేదానికి మనం చేసిన ప్రయత్నం, దానికి సంబంధించిన అప్రూవ్స్ అని కూడా ఆల్మోస్ట్ ఫైనల్ దశగా ఉన్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. దాంతోపాటు సంగం బైపాస్ కెనాల్, ఎందుకంటే మనకి చాలా అన్యాయం జరుగుతుంది మన రైతాంగానికి. గతంలో ఏ నాయకుడు కూడా దాని గురించి ఆలోచించలేదు. ఈరోజు మనం ఆలోచించబట్టి మనకు వచ్చే వాటా ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా మన రైతాంగానికి అందాలని చెప్పి దానికి భాగంగా ఈరోజు మనకి సంగం బైపాస్ కెనాల్ అనేది చాలా ముఖ్యం. మనకి ఒదిగే ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా మన కాలువకి కావాలి, కానీ కరిగి కాలువకి పోయి మనం మోసపోకూడదని చెప్పి దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ అని కూడా రెడీ చేయించి టెండర్ ఫామ్కి రెడీ అయి ఉన్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విధంగా మనం ఇవన్నీ కూడా చేయడమే కాకుండా దుత్తగూరు నుంచి కావలి యానాదిరెడ్డి బొమ్మ వరకు కూడా రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలు, వైడనింగ్ కార్యక్రమాలని కూడా చేపట్టి ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పెద్దపవన రోడ్లో కరుగమ్మ బ్రిడ్జి, దానికి కూడా శాంక్షన్ చేపించి టెండర్స్ ఏదైతే దొత్తుగూరు మన ఉదయగిరి జంక్షన్కి రోడ్డు వేస్తున్నారో అదే కాంట్రాక్టర్ చేత వేయించి దాన్ని తొందరగా స్టార్ట్ చేయించడానికి ప్రయత్నాలు చేసిన మాట వాస్తవం. అది తొందరగా అతను స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తాడని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత 13 సంవత్సరాలుగా కూడా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఓడిపోయిన, గెలిచిన ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటూ ఉన్నాము, ప్రజలకి అందుబాటులో ఉంటున్నాము, ప్రజలకి సేవలు చేస్తున్నాము. భగవంతుని ఆశీస్సులు, కావలి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి 2014, 2019 2 సార్లు కంటిన్యూస్గా ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగిందంటే నిజంగా నా కావలి ప్రజలు నా మీద నమ్మకాన్ని అందరికీ కూడా గర్వంగా తెలియజేస్తున్నాను. ఈరోజు 2019లో అధికారంలోకి వచ్చినాక అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మన కావలి నియోజకవర్గంలో కాబట్టి దాని మీద ఒక పెన ఈరోజు అందులో భాగంగానే ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి స్పందించి దాని మీద చిట్ట చివరకు ఎన్నికలు వస్తున్నాయని ప్రజలని మోసం చేసేదానికి ఫౌండేషన్ స్టోను చంద్రబాబు నాయుడు గారు వేయటం జరిగింది తప్ప చిత్తశుద్ధితో
రామాయపట్నం పోర్ట్ అనేది కంప్లీట్ చేద్దామని ఆయన మనసులో లేదు. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ కూడా మాయమాటగా చెప్పి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక ఫౌండేషన్ స్టోన్ వేసి మోసం చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఎలక్షన్స్కి ముందు దగదత్తి ఎయిర్పోర్టుకు కూడా ఫౌండేషన్ స్టోన్ వేసి ఏ ఒక్క పని కూడా ప్రారంభించకుండా ఏ విధంగా మోసం చేశారో కూడా మీ అందరికీ తెలుసు. అదే కోవలో డిఎం ఛానల్, డిఆర్ ఛానల్ వాటికి సంబంధించి కూడా వాళ్ళు ప్రపోజల్ పెట్టారు, కానీ దానికి అప్రూవల్స్ కానీ ఏమీ ఇవ్వకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారో కూడా మీ అందరికీ తెలుసు. అంతేకాదు తుమ్మగపెంట రోడ్డు, ఎందుకంటే తుమ్మగపెంట రోడ్డు అనేది చాలా ముఖ్యమైన రోడ్డు. మన కావలి నుంచి దాదాపు 30,000 మంది ప్రతి నిత్యం కూడా పోయే పరిస్థితి ఆ తుమ్మగపెంట రోడ్డులో ఉంటుంది. ఆ తుమ్మగపెంటకి సంబంధించిన గ్రామాలు కావచ్చు, అనగారిపాలెం సంబంధించిన గ్రామాలు కావచ్చు, అదేవిధంగా జువ్వదిన్ని ప్రాంతానికి పోయే మత్స్యకారులు కావచ్చు, అంతా కూడా ఆ రోడ్డు మీదే పోయే పరిస్థితి. అటువంటి రోడ్డుని శాంక్షన్ చేయించాలని మా ప్రభుత్వం రాగానే దాన్ని శాంక్షన్ చేయించి టెండర్స్ కూడా కాంట్రాక్టర్ వేయటం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆ టెండర్స్ కూడా దాదాపు 4 సంవత్సరాలకు టెండర్స్ అయింది. ఆ టెండర్స్ వేసిన వ్యక్తే ఈరోజు దగదత్తి మెయిన్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా మనకి మన ఇసుకపల్లి నుంచి నెల్లూరు పోయే రోడ్డు కావచ్చు, అరువు మీదుగా నెల్లూరు పోయే రోడ్డు కావచ్చు, అదేవిధంగా తుమ్మలపెంట రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే కాంట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. కాంట్రాక్ట్ మేము తెలియజేస్తున్నాం. ఇకపోతే మన కావలి పట్టణంలో ముఖ్యంగా